రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో పుష్కర్ సరస్సు ఒడ్డున ప్రసిద్ధి చెందిన బ్రహ్మదేవాలయం అయితే ఉంది. పుష్కర్ సరస్సు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు తీరాన నిలిచిన బ్రహ్మదేవాలయం ప్రపంచంలో అరుదైన ఆలయాలలో ఒకటి. ఎందుకంటే బ్రహ్మదేవునికి అంకితమైన దేవాలయాలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైనది, ప్రసిద్ధమైనది పుష్కర్ బ్రహ్మ ఆలయమే. మీకు తెలుసా, ఈ ఆలయం సుమారు 2000 సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయంగా భావించబడుతోంది. అయితే ప్రస్తుతం కనిపించే నిర్మాణం 14వ శతాబ్దానికి చెందినది. ఆలయం మార్బెల్ మరియు రాళ్లతో నిర్మించబడింది. ఎరుపు రంగు శిఖరం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఆలయ గర్భగృహంలో 4 ముఖాలతో ఉన్న బ్రహ్మదేవుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఆయనతో పాటు గాయత్రీదేవి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయానికి హంసపక్షి అనగా బ్రహ్మ విహంగం సూచికగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు పుష్కర ప్రాంతంలో యజ్ఞం నిర్వహించడానికి వచ్చి ఇక్కడే ఆలయాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని, తరువాత మధ్యయుగంలో మహారాజా జవత్రాజ్ మరింత విస్తరించారని సమాచారం అయితే ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో అనేక బ్రహ్మ ఆలయాలు ధ్వంసమయ్యాయి. కానీ ఈ పుష్కర ఆలయం మాత్రం మిగిలి తన మహిమనైతే కొనసాగించింది. ఓవరాల్గా ఈ హిస్టారికల్ టెంపుల్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మరన్ టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.